హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులు లడ్డు చేద్దామని వీడియో పెట్టానండి. ఈ వీడియో కాస్త లేట్ అయిందండి, ఏమనుకోవకండి. అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా మంచిదండి, కాకపోతే నిలవ ఉండదండి, ఏం లేదు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అటుకులు ఎప్పుడూ దొరుకుతూ ఉంటున్నాయి కదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కాసిన అటుకులు వేసి వేగించుకోవాలండి. పట్టుకుంటే 2 ముక్కలు అయ్యేటట్టు వేగించుకోవాలి, మరీ ఎక్కువసేపు వేగించుకోవద్దండి. వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. అదే కడాయిలో మనము 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేగించుకొని కొబ్బరి తురుముకున్నానండి. ఆ కొబ్బరి తురుమును కూడా మనము ఆ కడాయిలో వేసి ఒక్కసారి వేగించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. అట్లా ఎక్కువసేపు ఉంచొద్దండి, మాడిపోతుంది. ఆ తర్వాత మనం అటుకులు చల్లారిన తర్వాత బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను నేను. ఆ తర్వాత బెల్లం కూడా తురుముకోవాలండి సన్నగా. వీటినన్నిటిని డ్రై ఫ్రూట్స్ని, బెల్లం తురుము, కొబ్బరి తురుము, మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి, ఇవన్నీ కలుపుకోవాలండి. చూడండి, తర్వాత 1 టీ గ్లాసులు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. మొత్తం ఒకసారి పోయొద్దండి, లడ్డు చుడటానికి రాదు. కాసిన చూసుకొని పోసుకోండి. చూడండి, ఆ తర్వాత మనం మొత్తం కలిపేసిన తర్వాత బెల్లం ఉండలు ఉంటే మనము చేత్తో చిదపొచ్చండి. ఆ తర్వాత ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు లడ్లు చేసుకోండి అండి. చాలా మంచిదండి ఈ లడ్లు. కృష్ణుడికి కూడా చాలా ఇష్టము అంటారండి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇలాంటివి ఏం లేవు, కానీ అటుకులను బెల్లం ముక్క పెట్టేవాళ్ళండి. ఇప్పుడు చూడండి, ఇట్లా అటుకుల లడ్లు, వెన్న ఉండలు, వెన్న పూసే పెడుతున్నామండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.